దేవుడు గనక ఒకవేళ మిమ్మల్ని బోధకునిగా బోధించమని పిలవకపోతే మీరు 100 ప్రసంగాలు చేసినా 1000 ప్రసంగాలు చేసినా వాటి వలన ఒక్క వ్యక్తి కూడా మారడు, ఒక్క వ్యక్తి కూడా రక్షించబడడు. మీ ఆరాటం, మీ అడావిడి, మీరు అలసిపోతారు తప్ప ఎవరు రక్షించబడరు. దేవుడి నామానికి మహిమ రాదు. ఇవన్నీ కాక దేవుడు దంతాడు, మరి దేవుడు దెబ్బ కొడతాడు ఖచ్చితంగా. దేవుడు తీర్పు రోజు మాత్రమే కాదండి, ఈరోజు ఎంతో మంది ఆర్థికంగా చితికిపోవడానికి, ఆరోగ్యాలు నాశనం చేసుకోవడానికి, అన్నీ బాగున్నాయి అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా కుప్పకూలిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, మా బ్రతికి ఎలా అయిపోయింది, ఒక్కసారిగా కుప్పకూలిపోయామండి, ఆర్థికంగా చితికిపోయాం, ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి, మా పరువు పోయింది, మా గౌరవం దెబ్బతింది, మాకు ఎందుకు ఇట్లా అయిందంటే మీరెందుకని దేవుని సేవకుడు అవతారం ఎత్తారు. ఇది పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒకవేళ మీలో ఎవరైనా గనుక దేవుడు మిమ్మల్ని పిలవకపోయినా దేవుని సేవకుల అవతారం ఎత్తితే గనక మీరు భారీ మూల్యం చెల్లిస్తారు. ఇప్పటికైనా మానేయండి.